Hi, hello, welcome friends. In this video, we are going to discuss about India S7, that is statement of cash flow statements. What is there in statement of cash flow statement? So we will discuss about this standard, and here we know about three main important: operating cash flows, investing cash flows, and financing cash flows. So this is the presentation of statement of cash flows, and we have two methods. One is direct method, and another one is indirect method. After that, we will know about net basis, how to reporting the net basis, and foreign currency transactions, interest and dividend, tax on incomes, investment, subsidiary, associate, joint ventures. If there is any change in ownership, how can we accounting? If there is any non-cash items like depreciation, how can we accounting? And we need to disclose the requirements. As in balance sheet, we need to disclose cash and cash equivalents, what are there in that cash and cash equivalents components, and other disclosures what we are disclosing. First of all, introduction. ఇంట్రొడక్షన్ ఏం చెప్తామంటే సింపుల్గా ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది అనుకోండి. ఆ బ్యాలెన్స్ షీట్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్లో అబ్లిగేషన్స్ ఏముంటాయి, మనకి పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి సంబంధించి ఆ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లుంటుంది ఫర్ ద పీరియడ్కి సంబంధించి. సో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి అట్ ద టైమ్. సో మనం బ్యాలెన్స్ షీట్లో మనం ఏం రాస్తాం, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ అంటాము, అంటే 31st March. సో ఆ రోజుకి మాత్రమే చెప్పేది బ్యాలెన్స్ షీట్కి సంబంధించి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఫర్ ద ఈ పీరియడ్ అంటాము, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించి. ఇక్కడ టూ కాంపోనెంట్స్ అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫాలో కావాలి. అక్రూవల్ బేసిస్ అంటే ఏమి, వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్ బేసిస్? వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్ బేసిస్ మీన్స్ ఇయర్ ద ట్రాన్సాక్షన్ వాజ్ హ్యాపెనింగ్ బట్ నో పేమెంట్ ఈస్ టేకెన్ ప్లేసెస్. సో మనకి పేమెంట్ అనేది జరగకుండా ట్రాన్సాక్షన్ అనేది జరిగితే వాటిని మనం అక్రూవల్ అంటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ శాలరీస్ అనేది పే చేయాలి, బట్ అమౌంట్ పే చేయలేదని శాలరీ ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అక్రూవల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఈ అక్రూవల్ బేసిస్లో అకౌంటింగ్ ఉంటుంది. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఇన్క్లూడ్స్ ఓన్లీ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఏముంటాయి, క్యాష్ ఫ్లోలో ఇన్ఫ్లోస్ ఏమున్నాయి, క్యాష్ ఫ్లోలో అవుట్ఫ్లోస్ ఏమున్నాయి, క్యాష్ ఫ్లోని మనం రిసోర్సెస్ ఏమి, క్యాష్ ఫ్లోస్ని మనం అలొకేషన్ ఏం చేసినాం అనేది మాత్రమే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసేది ట్రాన్సాక్షన్స్ ఏవైతే క్యాష్ రిసీట్స్ పేమెంట్ని ఎఫెక్ట్ చేయవో వాటిని. ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్యాష్ ఫ్లోలో మెయిన్గా ఈ ఎట్లా జనరేట్ అవుతుంది క్యాష్, ఎట్లా క్యాష్ని డిప్లాయ్ చేస్తున్నాము, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ డ్యూరింగ్ ద రిపోర్టింగ్ పీరియడ్లో ఎట్లా యూటిలైజ్ చేసినాము అనేది మాత్రమే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో mainly earlier reporting period, same entity as well as comparison with other entities, same reporting period. సో సేమ్ రిపోర్టింగ్ పీరియడ్లో మనం కంపారిజన్ చేయొచ్చు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి. ఇండియా 7 ఏం చెప్తుంది అంటే స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోకి సంబంధించి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, గైడెన్స్ ఏమున్నాయి ఆన్ ప్రిపరేషన్కి సంబంధించి, ఆర్ ప్రెజెంటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోకి సంబంధించి, ఆర్ ఆపరేటింగ్ యాక్టివిటీకి సంబంధించి, ఆర్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి సంబంధించి, ఆర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి సంబంధించి రిపోర్టింగ్ పీరియడ్లో ఏం చేసినాము అనేది డిస్కషన్ చేసేది ఇండియా 7. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో యొక్క స్టేట్మెంట్ ఏమి, మీనింగ్ ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే సింపుల్గా మనకు డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మన క్యాష్ ఎట్లా జనరేట్ అవుతుంది మనకి ఎంటిటీకి డ్యూరింగ్ ద పర్టికులర్ రిపోర్టింగ్ పీరియడ్లో, అండ్ వాళ్ళు ఎట్లా అప్లై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ వీటికి సంబంధించి కన్సిడరేషన్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏముంది, అండ్ క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఏమొస్తున్నాయి, యాడ్ చేసిన తర్వాత ఏవైతే క్యాష్ జనరేట్ చేసినవి ఆర్ డిడక్ట్ చేసిన తర్వాత ఏవైతే క్యాష్ పేమెంట్ చేసిన తర్వాత ఆర్ రికన్సిలేషన్ చేసిన తర్వాత మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏముంది. రికన్సిలేషన్ మీన్స్ వాట్? రికన్సిలేషన్ మీన్స్ బిఫోర్ ఫైనలైజింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాట్ ఆర్ ద అడ్జస్ట్మెంట్ వీఆర్ మేకింగ్ దట్ ఆర్ రికన్సిలేషన్స్. సో మనకి ప్రాపర్ కరెక్ట్ ఫైనాన్షియల్స్ అనేది బయటికి వెళ్ళాలి అంటే, అక్యురసీగా వెళ్ళాలి అంటే మనం రికన్సిలేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ మేజర్గా మెయిన్గా 3 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఆపరేటింగ్ యాక్టివిటీ, సెకండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, థర్డ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో క్యాష్ ఫ్లోస్ ఎట్లుంటవి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీగా డివైడ్ అయ్యాయి క్యాష్ ఫ్లోస్ అనేది. ఇక్కడ సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ ఏమి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఈ ఫ్లో యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో మనకి ఏం జరిగింది, నెట్ క్యాష్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఇది డ్యూరింగ్ ద ఇయర్ జనరేట్ చేసినట్లు, ఇది అట్ ద బిగినింగ్ ఉన్నప్పుడు అండ్ అట్ ద
క్లోజింగ్కి సంబంధించి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్లో మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్లో ఎంతైతే అమౌంట్ వేసామో ఆ అమౌంట్ ఇది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఏవైతే చూస్తామో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ క్యాష్ జనరేటెడ్ ఏముంది, జనరేటెడ్ అంటే ఏమి ఇక్కడ ఇన్ఫ్లో చేసినట్టు, అప్లైడ్ అంటే ఏమి ఇక్కడ యూజ్ చేసినట్లు, అండ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేసినారా, ఫైనాన్సింగ్కి సంబంధించి ఏమన్నా పేమెంట్ చేసినారా, డివిడెండ్ పేమెంట్ చేసినారు, ఫైనాన్సింగ్ యాక్టివిటీకి వస్తుంది, డివిడెండ్ రిసీవ్ చేసుకున్నారు, ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి వస్తుంది. అండ్ దేర్ ఫోర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ఎంటిటీ ఏం లెఫ్ట్ అయింది అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది డిస్కషన్ చేసేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ మెయిన్ అబ్జెక్టివ్ ఏమి, ఇండియా 7 యొక్క అబ్జెక్టివ్ ఏమి అంటే కొన్ని అబ్జెక్టివ్స్ని చెప్తాము. ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టారికల్ చేంజెస్ ఏం జరిగినాయి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్లో అనేది డిస్కషన్ చేస్తుంది. సో ఫస్ట్ అబ్జెక్టివ్ వచ్చేసి హిస్టారికల్ చేంజెస్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఏమనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ఏమి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్కి అబౌట్ ద how the cash been generated during the year and how what purpose has been utilized. So information will be provided for current year and immediate previous year. So current year की previous year की మనం బ్యాలెన్స్ షీట్ చూసు అంటే మనం కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకి కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేసింటారు ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపారిజన్ కోసం. సో మనకి క్యాష్లో ఏం జరిగింది అనేది కంపారిజన్ చేయడానికి, హిస్టారికల్ చేంజెస్ ఏం జరిగినాయి అని చెప్పడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టు యాక్సెస్ ద అబిలిటీ టు జనరేట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. సో మనం ఎంత అబిలిటీ ఉంది మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని జనరేట్ చేయడానికి, వాటిని మనం అసెస్ చేయొచ్చు. ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ద స్టేక్ హోల్డర్స్ అబౌట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కంపెనీ ఇన్ జనరేటింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్. సో సమ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రాఫిటబిలిటీని చూస్తాయి అంటే యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రకారంగా ఏముంది, అండ్ ఎనఫ్ క్యాష్ పేమెంట్స్ ఉన్నవా లేదా, డెట్కి సంబంధించి ఆర్ క్రెడిటర్స్కి సంబంధించి అసెస్ చేయడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉందా లేదా, యూజ్ఫుల్గా ఎగ్జామిన్ చేయగలమా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని బిట్వీన్ ప్రాఫిటబిలిటీ అండ్ నెట్ క్యాష్ ఫ్లో, వాటి యొక్క ఇంపాక్ట్ ఏముంది చేంజ్ కావడానికి ప్రైజింగ్కి సంబంధించి అని డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ టైమింగ్ అండ్ సర్టెనిటీ అనేది జనరేషన్ చేసేదానికి అండర్స్టాండింగ్ ఎట్లా చేసుకుంటాము. సో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మనకు ఇండియా 7కి అబ్జెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెస్ చేయాలి ఆర్ రిక్వైర్ చేయాలి. సో అసెస్ చేయాలంటే ఏమేమి అసెస్ చేయాలి, ద అబిలిటీ ఆఫ్ ఎంటిటీ టు జనరేట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్. సో మన యొక్క ఎంటిటీ అనేది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ ఎంత జనరేట్ చేయగలదు అనేది, దాని యొక్క అబిలిటీ ఎంత అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. మనకి నెక్స్ట్ ద నీడ్స్ ఆఫ్ ద ఎంటిటీ టు యూటిలైజ్ ద కీస్ క్యాష్ ఫ్లోస్. సో క్యాష్ ఫ్లోస్ని మనం ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తుంది. మనకి ఫస్ట్ ఎంత జనరేషన్ చేస్తాము, నెక్స్ట్ ఎంత యూటిలైజ్ చేస్తాము క్యాష్ ఫ్లోస్కి సంబంధించి, అండ్ టైమింగ్ అండ్ సర్టెనిటీ ఆఫ్ జనరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఎప్పుడు ఎట్లా జనరేట్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీజనల్ బిజినెస్ చేస్తాం అనుకోండి, జూలైలో మంచి బిజినెస్ ఉంటుంది బట్ సెప్టెంబర్లో ఉండదు, ఆర్ అక్టోబర్లో ఉంటుంది బట్ డిసెంబర్లో ఉండదు. సో ఇట్లా సీజనల్లో మనకి ఏ మంత్స్లో మనకి మంచిగా జనరేట్ చేసింది అనేది కూడా మనకి క్లియర్ కట్గా చెప్తుంది. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హిస్టారికల్ చేంజెస్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ ద ఎంటిటీ. సో హిస్టారికల్ చేంజెస్ చెప్తుంది కంపారిజన్ పర్పస్ కోసం. ఇది మెయిన్ అబ్జెక్టివ్ ఫర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి. మనం ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమంటే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఎనేబులింగ్ ఎవాల్యూషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ నెట్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్. సో మనకి లిక్విడిటీ ఏముంది అండ్ సాల్వెన్సీ పొజిషన్ ఏముంది అని చెప్తుంది. లిక్విడిటీ అంటే ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. సో మనకి ఏవైతే అసెట్స్ ఉన్నావో ఆ అసెట్ని మనం ఈజీలీగా కన్వర్ట్ చేయగలిగితే క్యాష్ని, వాటిని మనం లిక్విడిటీ అంటాము. సాల్వెన్సీ పొజిషన్ అంటే మనం ఏదైతే పేమెంట్ చేయడానికి రెడీగా ఉంటామో, అంటే మన యొక్క పొజిషన్ అనేది పేమెంట్ చేయడానికి రెడీగా ఉంది, ఏదైనా లయబిలిటీ ఇంకర్ అయితే వాటిని మనం సాల్వెన్సీ అంటాము. ఇక్కడ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మనం రీకన్సిల్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఏమున్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్కి సంబంధించి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి రీజన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకు చేంజెస్ జరుగుతున్నాయి డ్యూరింగ్ ద ఇయర్లో క్లియర్ పిక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలి. క్యాష్ ఇన్ఫ్లోకి క్యాష్ అవుట్ఫ్లోకి సంబంధించి ఏం జరుగుతున్నాయి అనేది రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి. నెక్స్ట్ అసెస్ ద అబిలిటీ టు మేనేజ్ ద క్యాష్. సో అసెస్ చేయాలి అబిలిటీని మేనేజ్ చేయడానికి క్యాష్కి సంబంధించి. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు ఐడియా తెచ్చుకోవాలి ఫస్ట్, ఏం సోర్స్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి అండ్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఫేర్ ఐడియాకి సంబంధించి ఎఫిషియన్సీగా, అండ్ అబిలిటీ ఆఫ్ కంపెనీ ఏం జనరేట్ చేస్తుంది క్యాష్కి సంబంధించి.
ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దే ఆర్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి ఫ్రమ్ ఆపరేషన్ నుంచి. ఏముంది? నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఉన్నాయి ఫ్రమ్ ఆపరేషన్ నుంచి. ఇట్ డినోట్ దట్ కంపెనీ ఈజ్ అన్ఏబుల్ టు జనరేట్ క్యాష్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ బిజినెస్ యాక్టివిటీ విచ్ ఈజ్ నాట్ ఫేవర్ సిచ్యువేషన్. సో మనకి బిజినెస్ ఉందనుకోండి, మెయిన్ బిజినెస్ నుంచి పెద్దగా క్యాష్ ఫ్లోస్ అనేది లేదు. సడన్గా ఒక అసెట్ని సేల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది, బట్ క్యాష్ ఫ్లోస్ అనేది నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉన్నంత మాత్రాన మనం గుడ్ సెన్స్లో ఉన్నట్లా నో. బికాజ్ మెయిన్ ఆపరేషన్ నుంచి వచ్చే ప్రాఫిట్స్, మెయిన్ ఆపరేషన్ నుంచి వచ్చే క్యాష్ ఫ్లోసే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఇర్రెగ్యులర్ ఆర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చే ఇన్కమ్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాదు. అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది త్వరో లైట్ ఆన్ వెదర్ ద కంపెనీ కుడ్ జనరేట్ సఫిషియెంట్ క్యాష్ ఆర్ నాట్. సో సఫిషియెంట్ క్యాష్ జనరేట్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఎక్స్పాన్షన్కి పోవాలనుకుంటుంది, ఒక ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. అప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది మనకి ఆ ఆపరేషన్కి తగ్గట్లు క్యాష్ ఉందా లేదా, కంపెనీ అనేది ఆ షేర్ క్యాపిటల్కి సంబంధించి ఫండింగ్ చేయగలదా చేయలేదా, కంపెనీ అనేది ఏమైనా లోన్ తీసుకోవాల్సి వస్తుందా లేదా. మనకి సోర్స్ ఆఫ్ క్యాపిటల్ రెండు ఉంటాయి, ఒకటి ఈక్విటీ అండ్ ఒకటి డెట్. మనం వస్తే ఈక్విటీకి పోవాలా ఆ డెట్కి పోవాలా, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవచ్చు మన యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని చెక్ చేసుకొని. నెక్స్ట్ అసెస్ అండ్ కంపేర్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్తో అసెస్ చేయడం. మన యొక్క ప్రజెంట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని మనం ప్రజెంట్ వాల్యూ చేసి వాటిని అసెస్ చేయడం అండ్ కంపారిజన్ చేయడం. సో ద పాస్ట్ ట్రెండ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ విల్ హెల్ప్ ద కంపెనీ టు ప్రిడిక్ట్ అబౌట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని ప్రిడిక్ట్ చేయడము అంటే ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనా కాదా, ఎవాల్యుయేషన్ చేయడం ప్రాజెక్ట్ని క్యాపిటల్ బడ్జెటింగ్ ద్వారా, ఆర్ వాల్యుయేషన్ చేయడం షేర్స్ని, ఆర్ ఇట్ ఫార్మ్ బేసిస్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, ఆర్ డిస్కౌంటింగ్ చేయడం యూజింగ్ ద డిస్కౌంటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళు చేయడం, డిస్కౌంటింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ మనం చేయొచ్చు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని చేసి అసెస్ చేయడము ఆర్ కంపారిజన్ చేయడము. నెక్స్ట్ కంపేర్ ద ఎఫిషియన్సీ బిట్వీన్ డిఫరెంట్ ఎంటిటీస్. సో మన ఎంటిటీకి సంబంధించి ఏమొచ్చినాయి, మన కంపిటీటర్కి సంబంధించి ఏమొచ్చినాయి వాటిని చెక్ చేసుకోవచ్చు. సో అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఏమున్నాయి వేరియస్ ఎంటిటీకి సంబంధించి, డిఫరెంట్ అజంప్షన్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ పాలసీస్ ఉన్నప్పుడు, డెఫినేషన్స్ ఉన్నప్పుడు అవెవర్ ఈ క్యాష్ ఫ్లోస్ అనేది క్యాలిక్యులేషన్ చేయడము సమ్ సేమ్ టెక్నిక్ని యూజ్ చేసి, అండ్ ఫైనల్లీ ఆల్ డిఫరింగ్ అజంప్షన్స్ని యూజ్ చేసి ద ఎంటిటీ అనేది రీచ్ కావాలి ఒక కామన్ కంపారబుల్ బేస్ని క్యాష్ ఈక్వలెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది చెక్ చేసుకుంటే అండ్ ఎంటిటీ అనేది ప్రిపేర్ చేయాలి. ఏది స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోని ప్రిపేర్ చేయాలి. ఆ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోని ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్ ప్రకారంగా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఈ ప్రజెంట్ చేసేదాన్ని మనం ఈ బ్యాలెన్స్ షీట్కి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇంటిగ్రల్ పార్ట్ అంటే అదొక మెయిన్ పార్ట్, ఇది కంపల్సరీ ఉండాలి అని చెప్పేదన్నమాట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏవైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉందంటే అది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈ స్టాండర్డ్ అనేది ఆల్ ఎంటిటీస్ వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోని, స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోని ప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్మాల్ కానీ బిగ్ కానీ వాళ్ళ యొక్క సైజ్ని బేస్ చేసుకొని కాదు, ఆర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రీటైల్ కానీ, ట్రేడింగ్ కానీ, సర్వీస్ కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో బిజినెస్లో వాళ్ళకి ఖచ్చితంగా క్యాష్ అనేది కావాలి, వాళ్ళు బిజినెస్ని రన్ చేయాలంటే. సో వాళ్ళ యొక్క క్యాష్ అంటే ఆల్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నవి, అండ్ క్యాష్ అనేది పేమెంట్స్, డివిడెండ్ పేమెంట్ చేయడానికి ఏముంది, లోన్స్ని రీపేమెంట్ చేయడానికి ఏముంది, అండ్ వాళ్ళు జనరేట్ క్యాష్ అండ్ ఎట్లా జనరేట్ చేస్తున్నారు అండ్ ఎట్లా చేస్తున్నారు క్యాష్ కంటిన్యూస్లీ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఎవరు ఎక్సెప్షన్స్, వీళ్ళు ఎక్సెప్షన్ నాట్ టు ద ఎక్సెప్షన్ టు ద సేమ్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ దే డీల్ విత్ ద ఫైనాన్షియల్ ప్రోడక్ట్, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రోడక్ట్తో డీల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఏవైతే యాక్సెప్ట్ చేస్తుంటారో లోన్స్ని, వాళ్ళు ఎవరైతే లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళ యొక్క డే టు డే అవుట్ బిజినెస్ క్యాష్కి రిలేటెడ్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు క్యాష్ ప్రాఫిట్స్ని, ఓన్ ఆర్గనైజేషన్ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ బ్రాంచెస్కి సంబంధించి, సెటప్ చేయడం కానీ సంబంధించి, ఆర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందా లేదా బ్యాంక్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి, అవన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్కి సంబంధించి మనకి డెఫినేషన్స్ అనేది కావాలి. సో అవి ఏముంటాయి అంటే స్టాండర్డ్ ప్రకారంగా క్యాష్ అంటే ఏమి, ఫస్ట్ క్యాష్ కంపైజెస్ క్యాష్ ఇన్ అండ్ డిమాండ్ డిపాజిట్స్. సో మనం క్యాష్ ఇన్ అండ్ ఆర్ డిమాండ్ డిపాజిట్స్ని వాటిని మనం క్యాష్ అంటాము. క్యాష్ ఈక్వలెంట్ అంటే ఏమి, క్యాష్ ఈక్వలెంట్ మీన్స్ షార్ట్ టర్మ్ ఆర్ హైలీ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటావో వాటిని మనం రెడీలీ కన్వర్ట్ చేయగలిగితే టు ద నోన్ అమౌంట్ ఆఫ్ క్యాష్కి వాటిని మనం
ఈక్వలెంట్ అంటాము. అంటే ఇక్కడ రిస్క్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ అనేది ఉంటుంది వాటిని చేంజ్ చేసే వాల్యూలో. మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లో వచ్చేటివి ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంటే, అంటే వాటి యొక్క వాల్యూని చేంజ్ చేసినప్పుడు ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉన్నవి మాత్రమే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లో వస్తాయి. అండ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమి? క్యాష్ ఫ్లోస్ అంటే ఇన్ఫ్లోస్ ఉంటాయి అండ్ అవుట్ ఫ్లోస్ ఉంటాయి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి మేజర్గా 3 యాక్టివిటీస్లో ఉంటుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది. ఒకటి ఆపరేటింగ్ యాక్టివిటీ, సెకండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ థర్డ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీలో ఏముంటాయి? ప్రిన్సిపల్ రెవెన్యూ ప్రొడ్యూస్ చేస్తున్న యాక్టివిటీస్ ఏమున్నాయి ఆఫ్ ద ఎంటిటీకి సంబంధించి. సో ఎంటిటీ మనం ఏ బిజినెస్లో ఉన్నాము, మన యొక్క ప్రిన్సిపల్ ఆపరేటింగ్ రెవెన్యూ ఏమి, వాటిని బేస్ చేసుకొని ఆ అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఫైనాన్సింగ్ కావో ఆర్ ఇన్వెస్టింగ్ కావో వాటన్నిటిని మనం ఆపరేటింగ్లో వేస్తాము. అంటే నేను ఒక బిజినెస్లో ఉన్నాను అనుకోండి, నా బిజినెస్ యొక్క ఏం ఒకటి ఉంటుంది కదా, సో నేను ఆపరేటింగ్ చేసే బిజినెస్ ఒకటి ఉంటుంది. సో ఆ ఆపరేటింగ్ చేసే బిజినెస్ రెవెన్యూ నేను ఏదాని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నానో అది నాకు ఆపరేటింగ్ అవుతుంది. సో ఆ ఆపరేటింగ్ యాక్టివిటీస్ని నేను ఆపరేటింగ్ యాక్టివిటీస్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తాము. నాకు రెవెన్యూ ఏదైతే తీసుకొస్తుందో బిజినెస్ రెవెన్యూ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఏ యాక్టివిటీ ద్వారా నాకు రెవెన్యూ వస్తుందో వాటిని నేను ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే మనకి సింపుల్గా మనం ఏమైనా అక్విజిషన్ చేయడము ఆర్ డిస్పోజల్ చేయడము, ఒక లాంగ్ టర్మ్ అసెట్ని ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి. సో ఒక లాంగ్ టర్మ్ అసెట్స్ని ఎవరైనా పర్చేజ్ చేస్తున్నా ఆర్ డిస్పోజ్ చేస్తున్నా, సేల్ చేస్తున్నా, అట్లాంటివన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీకి వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఇది రిజల్ట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ సైజ్ అండ్ కంపోజిషన్ ఆఫ్ కాంట్రిబ్యూటెడ్ ఈక్విటీ అండ్ బారోయింగ్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఇక్కడ ఏమంటే మన యొక్క బిజినెస్ యొక్క సైజ్, మన బిజినెస్ యొక్క కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎందుకు? మనకి ఈక్విటీ కాంట్రిబ్యూట్ అయ్యి కానీ ఆర్ బారోయింగ్స్ ఆఫ్ ద ఎంటిటీకి చేంజ్ అయ్యి కానీ. సో వీటి వల్ల మనకి ఫైనాన్సింగ్ యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటే ఏమి? క్యాష్ ఈక్వలెంట్స్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విచ్ కెన్ బి రియలైజ్డ్ ఈజీలీ ఇన్ క్యాష్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఫ్రమ్ రేట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ద సేమ్. సో క్యాష్ ఈక్వలెంట్స్ అంటే సింపుల్, ఏవైతే రిలీజ్ అవుతావో ఈజీలీగా క్యాష్కి ఇన్ షార్ట్ పీరియడ్లో రిలీజ్ అవుతావో డేట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ నుంచి చూసుకుంటే వాటిని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అంటాము. ఇక్కడ పర్పస్ ఏమంటే క్యాష్ ఈక్వలెంట్ యొక్క పర్పస్ ఆర్ హెల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీటింగ్ షార్ట్ టర్మ్ క్యాష్ కమిట్మెంట్ రాదర్ దెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అదర్ పర్పస్. సో ఇక్కడ మెయిన్ పర్పస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే షార్ట్ టర్మ్ క్యాష్ కమిట్మెంట్ని మీట్ కావాలి రాదర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అదర్ పర్పస్కి సంబంధించి. నోన్ అమౌంట్ ఆఫ్ క్యాష్ అంటే క్యాష్ అమౌంట్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటామో వాటికి రిడమ్షన్కి సంబంధించి షుడ్ బి నోన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. సో అట్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ టైంకి మనకి ఎటువంటివి ఉన్నవి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ దట్ ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెడీలీ కన్వర్టబుల్ ఇన్ టు క్యాష్ అండ్ హ్యాస్ డిటర్మైనబుల్ మార్కెట్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఇట్ మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది అండ్ ఎంటిటీ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, వాళ్ళ యొక్క రిస్క్కి సంబంధించి వాల్యూ అనేది ఇన్సిగ్నిఫికెంట్ ఉందా అండ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఎంత రిసీవ్ చేసుకున్నాము, రిడమ్షన్స్ ఎంత అనేది తెలుస్తుంది నోన్ అమౌంట్ ఆఫ్ క్యాష్కి సంబంధించి. అండ్ లిక్విడిటీ అండ్ రిస్క్. సో లిక్విడిటీ రిస్క్ అంటే ఏమి? మనం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది క్వాలిఫై అవుతుందా లేదా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి అంటే మనకి రెడీలీ కన్వర్టబుల్ చేయగలిగితే టు ద నోన్ క్యాష్కి ఆర్ సబ్జెక్ట్ టు ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్. సో మనకి రిస్క్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ ఉండాలి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్గా మనం డిటర్మైన్ చేయాలంటే. చేంజెస్ ఇన్ వాల్యూ, వాటిని వాల్యూని చేంజ్ చేస్తున్నప్పుడు ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంటేనే మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అంటాము. దేర్ఫోర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే నార్మల్లీ క్వాలిఫై అవుతావో క్యాష్ ఈక్వలెంట్గా ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ షార్ట్ మెచ్యూరిటీ ఉండాలి అండ్ 3 months ఆర్ లెస్ ఫర్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. ఆర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్క్లూడ్ చేస్తుంది ఫ్రమ్ క్యాష్ ఈక్వలెంట్ అన్లెస్ దే ఆర్ ఇన్ సబ్స్టాన్స్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్ ఉంటాయి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ బ్యాంక్ బారోయింగ్ అనేది జనరల్గా కన్సిడర్ చేస్తాం టు బి ఫైనాన్సింగ్ యాక్టివిటీగా. సో హవెవర్ ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ ఓడి ఏవైతే ఉంటావో వాటి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎంటిటీస్ క్యాష్ మేనేజ్మెంట్గా ఇన్ విచ్ కేస్ మనకి ఏవైతే ఇన్క్లూడ్ చేస్తామో కాంపోనెంట్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సచ్ బ్యాంకింగ్ అరేంజ్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, పాజిటివ్గా అవుతున్నావా ఆర్ నెగిటివ్గా అవుతున్నవే ఈ బ్యాంక్ బారోయింగ్ వల్ల అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ అంటే మన క్యాష్ ఫ్లో అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది మూమెంట్స్ ఏం జరుగుతున్నాయి బిట్వీన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి. అంటే బికాస్
మన కాంపోనెంట్ ఏమి, మన క్యాష్ మేనేజ్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ ద ఎంటిటీకి. సో ఈ ఓన్లీ ఈ ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఒకటే కాదు, మనం కాంపోనెంట్ మొత్తం పార్ట్ ఆఫ్ ద క్యాష్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఒక పార్ట్ అనమాట. సో క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెస్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్. సో మనకున్న క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. నా ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 ప్రొవైడ్ చేసినారు. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1లో ఏం చెప్తారు అంటే కంపెనీ ఉంది, కంపెనీ ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. ఇందులో నుంచి మనం ఏ ఐటమ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ వస్తుంది అనేది చెప్పాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ క్యాష్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి. సో క్యాష్ అంటే ఏమి, ఏవైతే రెడీలీగా అవైలబుల్ ఉందో యూజ్ చేయడానికి వాటిని. క్యాష్ ఈక్వలెంట్ అంటే ఏమి, ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ అనేది ఉండాలి, వాటి యొక్క వాల్యూని చేంజ్ చేయడానికి షార్ట్ టర్మ్లో, వాటిని మనం క్యాష్ ఈక్వలెంట్ అంటాము. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ సెక్యూరిటీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ విత్ ఎస్బీఐ ఉంది, అండ్ 12% ఇంట్రెస్ట్ వస్తుంది. 3 years మెచ్యూరిటీ ఉంది ఆన్ 1st January 2024కి సంబంధించి. అంటే వాళ్ళు 3 years వరకు మెచ్యూరిటీ అయ్యేంత వరకు ఆ ఎఫ్డీని ఎటువంటి చేయడానికి లేదు, అంటే లాంగ్ టర్మ్ నేచర్లో ఉంది. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్ విత్ ఎస్బీఐ ఉంటే ఇది నాట్ టు బీ కన్సిడర్ బికాస్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ హెచ్డిఎఫ్సి అండ్ ఒరిజినల్ టర్మ్ వాస్ 2 years బట్ డ్యూ ఫర్ మెచ్యూరిటీ 30 June 2001కి సంబంధించి. సో ఇది లెస్ దెన్ 90 days ఉంటే అప్పుడు వాటిని మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్స్క్లూడ్స్ యాజ్ ఒరిజినల్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ లెస్ దెన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. సో ఫిక్స్డ్ డిపాజిట్ విత్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ ఏబీసీ లిమిటెడ్. వీటిని మనం రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ ఏబీసీ అక్వైర్డ్ ఆన్ 31st January 2001 అండ్ రిడెంప్షన్ ఈజ్ డ్యూ ఆన్ 30 April 2001. సో ఎప్పుడు పర్చేజ్ చేసినాము, 31st January 2001కి పర్చేజ్ చేసినాము, అండ్ రిడెంప్షన్ ఈజ్ డ్యూ ఆన్ 30 April 2001. ఆ జనవరికి పర్చేజ్ చేసినాము, జూన్కి అయిపోతుంది, అంటే February, March, April అంటే 3 months. సో ఇవి ఇంక్లూడ్ చేసాయి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి. సో ఇంక్లూడ్ చేసుకుంటాను క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్కి సంబంధించి. క్యాష్ ఇంక్లూడెడ్ హ్యాస్ డ్యూ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్స్. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ అట్ వేరియస్ బ్యాంక్స్. సో ఆల్ బ్రాంచెస్కి సంబంధించి క్యాష్ బ్యాలెన్స్ ఉన్నాయంటే అది ఇంక్లూడ్ చేసుకోవడమే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ అట్ వేరియస్ బ్యాంక్స్, ఆల్ ఇంటర్నేషనల్ బ్యాంక్, ఎస్ ఇంక్లూడ్ చేసుకోవడమే. బ్రాంచెస్లో ఉంటే ఎస్ ఇంక్లూడ్ చేసుకోవడమే. అండ్ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఆఫ్ ఎస్బీఐ ఫర్ 4 branches. సో టెంపరీ ఇండ్రాఫ్ట్ అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడమే బికాస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎంటిటీ అవుతుంది క్యాష్ మేనేజ్మెంట్కి సంబంధించి. ట్రెజరీ బిల్స్ అంటే ఈ కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్ ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తావో వాటన్నిటిని మనం 90 daysలో తీసుకోవడానికి ఉంది కాబట్టి వాటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో. సో మనం స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోని ఎట్లా ప్రజెంట్ చేస్తాము. ద స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో సెల్ రిపోర్ట్ క్యాష్ ఫ్లో డ్యూరింగ్ ద ఇయర్ క్లాసిఫైడ్ బై ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. సో యాక్టివిటీలో ఆపరేటింగ్ ఉంటుంది, ఇన్వెస్టింగ్ ఉంటుంది, ఫైనాన్సింగ్ ఉంటుంది. సో ఆపరేటింగ్లో ఏముంటుంది, మన యొక్క ఆపరేటింగ్ అంటే సింపుల్గా ప్రిన్సిపల్ రెవెన్యూ ప్రొడ్యూస్ చేస్తున్న యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీకి ఆర్ అదర్ యాక్టివిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే అదర్ యాక్టివిటీస్లో ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ని ఇంక్లూడ్ చేయకుండా చూడాలి, అప్పుడే మనకి ఆపరేటింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఏమి, మన యొక్క యాక్టివిటీకి సంబంధించి రిజల్ట్స్ ఇన్ ద అక్విజిషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ క్యాష్ ఈక్వలెంట్. సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో, లాంగ్ టర్మ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఆర్ డిస్పోజ్ చేయడం చేస్తే అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి వస్తుంది. అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఏమి, మన యొక్క ఒక యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ నుంచి వచ్చే రిజల్ట్స్ అనేది నాకు చేంజ్ కావాలి, ఏం చేంజ్ కావాలి, సైజ్ కానీ ఆర్ కంపోజిషన్ కానీ, కాంట్రిబ్యూటెడ్ ఆఫ్ ఈక్విటీ కానీ ఆర్ బారోయింగ్ ఆఫ్ ద ఎంటిటీ కానీ చేంజ్ అయితే ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే సింపుల్గా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది ప్రైమర్లీ డెరైవ్ కావాలి ఫ్రమ్ ప్రిన్సిపల్ రెవెన్యూ నుంచి. ప్రిన్సిపల్ రెవెన్యూ అంటే ఏవైతే మనం ఏ బిజినెస్లో ఉన్నామో అది మనకి ప్రిన్సిపల్ రెవెన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ జనరల్లీ ద రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెన్ దట్ ఎంటర్ ఇన్ టు డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీకి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాము అంటే క్యాష్ ఫ్లో ఉంది, ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఉంది, అండ్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాము. సేల్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ ఆర్ రెండరింగ్ చేయడం వల్ల, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడం వల్ల వచ్చిన క్యాష్, ఇవన్నీ నాకు ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అవుతాయి. ఆర్ నేను పర్చేజ్ చేసినాను, నా యొక్క సప్లయర్కి పేమెంట్ చేస్తున్నాను, నేను సర్వీస్ తీసుకున్నాను, నేను పేమెంట్ చేస్తున్నాను, అది ఆపరేటింగ్ క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. రాయల్టీ
ఆర్ ఫీ ఆర్ కమిషన్ ఆర్ అదర్ రెవెన్యూ ఏమైనా రిసీవ్ చేసుకున్నాము అది ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అవుతుంది. అండ్ క్యాష్ పేమెంట్ చేసినాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇది క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. అండ్ క్యాష్ రిసీట్స్ and cash payments of an insurance entity for premiums and claims, annuities and other policy benefits ఏవైతే ఉంటావో వాటిని క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాము. క్యాష్ పేమెంట్స్ ఉన్నాయి ఆర్ రీఫండ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో అన్లెస్ దే కెన్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్ విత్ ద ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి సంబంధించి చేసుకోవడం. ఆర్ క్యాష్ రిసీట్స్ ఆర్ పేమెంట్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్ హెల్డ్ ఫర్ డీలింగ్ ఆర్ ట్రేడింగ్ పర్పస్. సో క్యాష్ రిసీట్స్ ఏమన్నా ఉన్నా, క్యాష్ పేమెంట్స్ ఏమన్నా ఉన్నా కాంట్రాక్ట్కి సంబంధించి ట్రేడింగ్ పర్పస్కి వాటిని క్యాష్ ఆపరేటింగ్ ఫ్రమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాము. నౌ దే ఆర్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్, కొన్ని ట్రాన్సాక్షన్స్ని ప్రొవైడ్ చేసినారు, అవి క్వాలిఫై అవుతావా లేదా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి చెప్పాలి. మనం ఏ బిజినెస్లో ఉన్నామో ట్రేడింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్లో, మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ఏ బిజినెస్లో ఉన్నాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఎందుకంటే ఈ లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనకి నార్మల్ వాళ్ళకైతే ఫైనాన్సింగ్లో కానీ ఆర్ ఇన్వెస్టింగ్లో కానీ వస్తాయి. బట్ అవి బ్యాంక్స్ బిజినెస్ అన్నాం అనుకోండి అన్నీ మనకి ఆపరేటింగ్ యాక్టివిటీలో వస్తాయి. సో మనం ఏ బిజినెస్లో ఉన్నాం అనేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే టైంలో. ఫస్ట్ రిసీట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఇది ఆపరేటింగ్ యాక్టివిటీ. సో ఇంక్లూడ్ చేసుకోవాలి మెయిన్ రెవెన్యూ జనరేట్ అయిన అక్కడ నుంచి. రెవెన్యూ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఫ్రమ్ వేరియస్ ఎంటిటీస్, సో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, మెయిన్ ఆపరేషన్ బిజినెస్కి సంబంధించి కాదు. ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. క్రెడిట్ సేల్ ఆఫ్ మొబైల్, సో మనం క్రెడిట్ సేల్ చేసినాము అనుకోండి, నార్మల్గా క్రెడిట్ సేల్ చేస్తే, సో సేల్ చేస్తే నార్మల్గా సేల్ చేస్తుంటే మనకి ఏమొస్తుండే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్ అకౌంట్ వస్తుండే. బట్ ఇక్కడ మనం క్రెడిట్ చేసినామంటే హరి అకౌంట్ ఆర్ సండి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని వస్తుంది. సో అక్కడ క్యాష్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎటువంటి లేదు. క్యాష్ ఎంట్రీ లేనప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇంక్లూడ్ అవుతుందా? నో, ఇంక్లూడ్ కాదు. సో దట్ నాట్ ఇంక్లూడ్ క్యాష్ ట్రాన్సాక్షన్కి, క్రెడిట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. మిస్లీనియస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ ఫర్ రిపేర్ ఆఫ్ మొబైల్, సో మిస్లీనియస్ ఛార్జెస్ని రిసీవ్ చేస్తున్నాము ఎవరి నుంచి? కస్టమర్స్ నుంచి, ఏదానికి సంబంధించి మొబైల్ని రిపేర్ చేసినానికి. సో ఇవి సప్లిమెంటరీ రెవెన్యూ అవుతుంది జనరేట్ చేస్తున్నది యాక్టివిటీకి సంబంధించి ఇంక్లూడ్ చేసుకోవాలి మన యొక్క బిజినెస్ క్యాష్ ఫ్లో, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోలో. నెక్స్ట్ లాస్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఓల్డ్ మొబైల్ ఫోన్, లాస్ వస్తుంది. అంటే జస్ట్ వాల్యూ చేంజ్ అయినవి, మనం సేల్ చేయలేదు, పర్చేస్ చేయలేదు. డు నాట్ ఇంక్లూడ్, ఇట్ ఈస్ నాన్ క్యాష్ ఐటమ్, ఇది నాన్ క్యాష్ ఐటమ్ అవుతుంది. నెక్స్ట్ పేమెంట్ టు సప్లయర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్, సో మన యొక్క సప్లయర్కి పేమెంట్ చేసినాము అంటే ఇంక్లూడ్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లో అనేది అవుతుంది కాబట్టి. అండ్ వాటి తర్వాత పేమెంట్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ సేల్స్ షోరూమ్, సో డిప్రిషియేషన్ ఈజ్ ఏ నాన్ క్యాష్ ఐటమ్. వీటిని అడ్జస్ట్మెంట్కి యూజ్ చేస్తాం కానీ అది యాక్చువల్గా క్యాష్ ఫ్లో ఏం కాదు. సో క్యాష్ ఫ్లో అనేది కాదు కాబట్టి డు నాట్ ఇన్క్లూడ్ నాన్ క్యాష్ ఐటమ్స్. సో నాన్ క్యాష్ ఐటమ్స్ని మనం తీసేస్తాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ ద బ్యాంక్, సో నాకు ఒక క్యాష్ క్రెడిట్ ఉంది, వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేయడం. సో ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ ద బ్యాంక్ డు నాట్ ఇన్క్లూడ్, ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అవుతుంది. సో మనకి ఎందుకు ఇది ఇంక్లూడ్ చేయలే క్యాష్ ఫ్లోలో, మనకి ఎందుకంటే ఇక్కడ నేను చేయమనేది నాకు ఓన్లీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ మాత్రమే ఐడెంటిఫై చేయమన్నాడు. అది ఈ వచ్చేసి ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనకి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోలే. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూ ల్యాప్టాప్ అండ్ ప్రింటర్స్. సో ఓల్డ్ ప్రింటర్స్ని సేల్ చేయడం వల్ల, ఎక్స్చేంజ్ చేయడం వల్ల న్యూ ల్యాప్టాప్ని, ప్రింటర్స్ని నాకు ప్రాఫిట్ వచ్చింది. సో మనం ఇవి ఇన్వెస్టింగ్కి సంబంధించి వస్తుంది. సో మనం ఆపరేటింగ్లో ఇంక్లూడ్ చేసుకోము. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఓల్డ్ కంప్యూటర్ అండ్ ప్రింటర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూ ల్యాప్టాప్ అండ్ ప్రింటర్. సో అందులో ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏం లేదు, ఓన్లీ నా ల్యాప్టాప్ ఇచ్చినాను, వాళ్ళ ల్యాప్టాప్ వచ్చింది, నా తక్కువ రేటు ఉన్న ల్యాప్టాప్ ఇచ్చినాను, నాకు ఎక్కువ రేటు ఉన్న ల్యాప్టాప్ వచ్చింది. నెక్స్ట్ అడ్వాన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, అది ఇంక్లూడ్ చేసుకోవాలి, అది ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి. సేల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ పే చేసినాం, ఎస్ అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, అది ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి. ఏవైతే అమౌంట్స్ ఉంటావో క్యాష్ ఫ్లో నుంచి అరైజ్ అవుతావో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీకి సంబంధించి కీ ఇండికేటర్స్ ఏమున్నాయి, ఆపరేషన్ చేయడానికి ఎంటిటీకి సంబంధించి జనరేట్ చేస్తున్నావా లేదా సఫిషియంట్ క్యాష్ ఫ్లోస్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ క్యాష్ ఫ్లోస్ అనేది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పాజిటివ్ ఉంటే వాటిని పాజిటివ్ ఇండికేటర్గా తీసుకోవాలి. హై నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏబుల్ టు జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ ఆపరేషన్ ఈజ్ వెరీ వీక్ అని చెప్పుకోవాలి. సో మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తే
ఆపరేషన్స్ ఈజ్ గుడ్. నెగిటివ్ వస్తే ఆపరేషన్స్ ఈజ్ వేక్. సో కంపెనీ అనేది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ దేర్ బిజినెస్లో కంపెనీ అనేది ఫేసింగ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫేస్ చేయడం అనేది జనరల్గా ఉంటుంది. ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటావో మెయింటైన్ చేసేది ఈ ఆపరేటింగ్ కేపబిలిటీ ఆఫ్ ఎంటిటీకి సంబంధించి, ఆర్ డివిడెండ్ని పేమెంట్ చేస్తున్నప్పుడు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వితౌట్ రికోర్స్ టు ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్. వితౌట్ రికోర్స్ టు ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ ఉంటే కొన్ని లోన్స్, అన్పేయబుల్ లోన్స్, ఏవైతే పే చేయలేని లోన్స్ ఉన్నావో అలాంటి కేసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, రీస్ట్రక్చరింగ్ చేస్తారు. సో రీస్ట్రక్చరింగ్ చేసి ఆ అమౌంట్స్ అంతా ఒక ఎస్పీవీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఎస్పీవీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎస్పీవీకి ట్రాన్స్ఫర్ చేసిన ఎస్పీవీ ఏం చేస్తుంది, వాటికి పీటీసీ సర్టిఫికేట్స్ కానీ, ఆ పీటీఎస్ సర్టిఫికేట్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, పే త్రూ సర్టిఫికేట్, పే టు సెక్యూరిటీస్ అనేది ఇష్యూ చేసి వాటి నుంచి అమౌంట్ చేసుకుంటాయి. ఇక్కడ బ్యాంక్స్ అనేవి ఎస్పీవీకి, స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రికోర్స్ బేసిస్ అన్న చేయొచ్చు, నాన్ రికోర్స్ బేసిస్ అన్న చేయొచ్చు. రికోర్స్ బేసిస్ అంటే మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు పేమెంట్ చేయకుంటే, ఏవైతే లోన్స్ ఇస్తున్నామో ఆ లోన్స్ వాళ్ళు పేమెంట్ చేయకుంటే వీళ్ళే మళ్ళీ పేమెంట్ చేస్తారు వాటికి సంబంధించి. నెక్స్ట్ సర్టెన్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏముంటాయి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ని సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమొస్తున్నాయి. సమ్ ట్రాన్సాక్షన్ సచ్ హ్యాస్ సేల్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్ ప్లాంట్ may give rise to a gain or loss that is included in recognized profit or loss. So cash flow relating to such transactions ఏమున్నాయి, cash flow from investing activities ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీస్ బిల్ట్ ఫర్ లెట్ అవుట్. సో క్యాష్ పేమెంట్స్ ఏం జరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అక్వైర్ చేయనిక, అసెట్ని అక్వైర్ చేయనిక, ఆర్ రెంటల్కి, ఆర్ అదర్ సబ్సిక్వెంట్లీ అదర్ అండ్ హెల్డ్ సబ్సిక్వెంట్లీ హెల్డ్ ఫర్ సేల్ ఫర్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్కి సంబంధించి. సో క్యాష్ రిసీట్స్ ఏమున్నాయి, రెంట్కి కానీ ఆ సబ్సిక్వెంట్ సేల్స్కి కానీ, ఒక అసెట్ని సేల్ చేయడం వల్ల వాటన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఆపరేటింగ్ యాక్టివిటీస్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఏమి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే సాక్రిఫై చేయడము, వాళ్ళ యొక్క కరెంట్ రిసోర్సెస్ని సాక్రిఫై చేయడం అనమాట. సో ఇక్కడ మనం మోర్ రిటర్న్ని తీసుకురావడానికి ఫ్యూచర్లో ఆల్ ఎంటిటీస్ అనేది కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఫ్యూచర్లో సర్వైవల్ కావడానికి. ఇక్కడ ఇండియాస్ 7 అనేది స్టేట్ చేస్తుంది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమున్నవి, అండ్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంకర్ అవుతున్నామో, రిసోర్సెస్ ఏమున్నవి, అండ్ జనరేట్ ఫ్యూచర్ ఇన్కమ్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఎంత జనరేట్ చేయగలము, ఇంటెన్షన్ ఏముంది, అండ్ ఎక్స్పెండిచర్ అంటే రిజల్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అసెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఏముంది, ఎలిజిబుల్ క్లాసిఫికేషన్ ఉందా లేదా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీకి సంబంధించి చెక్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో అరైజింగ్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఏముంది అంటే ఇది ఇన్ఫ్లోస్, ఇది అవుట్ఫ్లోస్. సో ఇన్ఫ్లోస్లో ఏమొస్తుంది, క్యాష్ రిసీట్స్ ఏమున్నాయి, సేల్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి కానీ, ఎక్విప్మెంట్ నుంచి కానీ, ఆర్ ప్లాన్ నుంచి కానీ, ఇంటాంజిబుల్స్ ఏమున్నాయి, అండ్ అదర్ లాంగ్ టర్మ్ అసెట్స్ ఏమున్నాయనే చెక్ చేసుకోవాలి. క్యాష్ పేమెంట్స్ అంటే మనం ఒక ప్రాపర్టీ, ప్లాంట్ అని ఎక్విప్మెంట్ని పేమెంట్ చేయడానికి, ఇంటాంజిబుల్స్కి కానీ, ఆ లాంగ్ టర్మ్ అసెట్కి సంబంధించి కానీ పేమెంట్స్ ఏం చేస్తున్నాము, క్యాపిటలైజ్ డెవలప్మెంట్ కాస్ట్ ఏమున్నాయి, సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, వీటన్నిటికి ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ రిసీట్స్ ఏమున్నాయి అంటే సేల్ ఆఫ్ ఈక్విటీని సేల్ చేయడం వల్ల, ఆర్ డెట్ని సేల్ చేయడం వల్ల, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అదర్ ఎంటిటీస్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ జాయింట్ వెంచర్ ఏమన్నా వస్తాయి, ఇవన్నీ మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తాయి. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. మనం క్యాష్ పేమెంట్స్ ఏమన్నా చేస్తే ఏమన్నా ఈక్విటీస్ని పర్చేజ్ చేయనిక, ఆ డెట్ని పర్చేజ్ చేయనిక, ఒక మన యొక్క జాయింట్ వెంచర్లో ఆర్ అదర్ బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, బట్ మనం వాళ్ళు ట్రేడింగ్ పర్పస్ ఉండకూడదు. ట్రేడింగ్ పర్పస్ ఉంటే అది మనకి ఆపరేటింగ్ అవుతుంది. ట్రేడింగ్ పర్పస్ కాకుండా జస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ పర్పస్ కోసం చేస్తుంటేనే మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ రిసీట్స్ ఏమన్నా చేసుకున్నామా ఫ్రమ్ రీపేమెంట్ ఆఫ్ అడ్వాన్స్కి సంబంధించి కానీ, ఆర్ లోన్స్ ఏమన్నా చేసినామా అదర్ పార్టీకి సంబంధించి, మనం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది అయ్యి ఉండకూడదు. అట్లాంటి కేసెస్లో రీపేమెంట్ చేస్తుంటే, ఆర్ క్యాష్ అడ్వాన్సెస్ అండ్ లోన్స్ ఏమన్నా తీసుకున్నామా అదర్ పార్టీస్ దగ్గర నుంచి వాటికి సంబంధించి, అండ్ క్యాష్ రిసీట్ ఫర్ ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఆర్ ఫార్వర్డ్ కాంటాక్ట్స్ ఆర్ ఆప్షన్స్ ఆర్ కాంటాక్ట్స్ ఆర్ స్వాప్ కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ వెన్ ద కాంటాక్ట్ ఆర్ హెల్డ్ ఫర్ డీలింగ్ ఆఫ్ ట్రేడింగ్ పర్పస్ ఆర్ రిసీట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో డెరివేటివ్స్ లైక్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫార్వర్డ్, స్వాప్స్, ఆప్షన్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ మనకి ఇందులో వచ్చేస్తవి క్యాష్ రిసీట్స్కి సంబంధించి. మనం ఏమైనా పేమెంట్ చేస్తుంటే ఈ డెరివేటివ్స్ పర్చేజ్ చేయడానికి అంటే ఫ్యూచర్ కాంటాక్ట్స్, స్వాప్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్ కాంటాక్ట్స్, స్వాప్స్ ఇవన్నీ చేయడానికి. ఇక్కడ మనకి ఫార్వర్డ్కి ఫ్యూచర్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఫార్వర్డ్ అంటే మనకి ఓవర్ ద కౌంటర్లో ఎంటర్ అవుతాము, ఫ్యూచర్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్
తోనే మనం వెళ్తాము. అండ్ ఫార్వర్డ్ వచ్చేసి ఎటువంటి ఇనిషియల్ మార్జిన్ అనేది ఉండదు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అమౌంట్కి ఫుల్ అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్స్లో మనకి ఇనిషియల్ మార్జిన్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అట్ ద ఎండ్కి అనేది మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి సెటిల్మెంట్ బేసిస్ అన్న ఆర్ డెలివరీ బేసిస్ అన్న. సెటిల్మెంట్ బేస్కి పోతే నెట్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ నెట్ డిఫరెంట్ అమౌంట్ సెటిల్మెంట్ అమౌంట్కి పేమెంట్ చేస్తే సింపుల్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫార్వర్డ్కి సంబంధించి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, డిఫాల్ట్ పేమెంట్ అనేది. అండ్ ఫ్యూచర్లో మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. అండ్ ఫార్వర్డ్లో మనం కస్టమైజ్డ్గా చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. బట్ ఫ్యూచర్లో వచ్చేసి అక్కడ స్టాండర్డ్ లాట్ అనేది పర్చేయాలి కంపల్సరీగా. అండ్ వాటి తర్వాత ఇంకేముంది, ఫార్వర్డ్, ఫ్యూచర్, తర్వాత ఆప్షన్స్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ అంటే మనకి రైట్ బట్ నాట్ ఆబ్లిగేషన్స్. ఆప్షన్లో కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. కాల్ ఆప్షన్ అంటే వేర్ బయ్యర్ ఎవరైతే ఉంటారో అతనికి బయ్యింగ్ రైట్ అనేది వస్తుంది. అంటే అతను ఏ ప్రైస్ కన్నా అతను బై చేయడానికి ఒక రైట్ అనేది వస్తుంది, అతనికి అబ్లిగేషన్ అనేది కాదు. నెక్స్ట్ పుట్ ఆప్షన్ అంటే బయ్యర్ సెల్ ఆప్షన్ అనేది వస్తుంది, అంటే రైట్ అనేది వస్తుంది సేల్ చేయడానికి ఎనీ టైంకి. సో ఇక్కడ కాల్ మార్కెట్లో అతను బుల్లిష్ ట్రెండ్లో ఉంటాడు. సో బుల్లిష్ ట్రెండ్లో ఉంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతామని అనుకుంటుంటాడు, అందుకే అతనికి బయింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఎప్పుడైనా పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ డే ప్రైస్ ఇంక్రీజ్ అవుతామని అనుకుంటే ఈరోజే బై చేయొచ్చు. సో అతనికి ఆ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్కి పోతారు, బేలిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్కి వచ్చేస్తారు. నెక్స్ట్ స్వాప్స్ అంటే ఏమి, సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడము. సో సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే అంటే లైక్ నేను ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఫ్లోటింగ్లో పేమెంట్ చేస్తున్నా, దట్ ఫిక్స్డ్లో కావాలి ఇంట్రెస్ట్ పేమెంట్కి, ఆర్ నేను కరెన్సీలో యూఎస్డీలో పే చేస్తున్నా కానీ నాకు ఈ రూపీస్లో కావాలి, ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆర్ టోటల్ రిటర్న్ స్వాప్ అనేది ఉంటుంది. సో టోటల్ రిటర్న్ స్వాప్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఎక్సెప్ట్ మనం అందులో డీలింగ్లో కాకుండా ఉంటే అప్పుడు మనకి ఇందులో వస్తుంది. అండ్ పేమెంట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ కాంటాక్ట్ ఆర్ అకౌంటెడ్ హ్యాజ్ ఎడ్జ్ ఆఫ్ అన్ ఐడెంటిఫైడ్ పొజిషన్. ద క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ద కాంటాక్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ద సేమ్ మేనర్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో ఆఫ్ పొజిషన్ ఆర్ బీయింగ్ హెడ్జ్డ్. సో ఇక్కడ కొన్ని బిజినెసెస్ ఏవి ఫ్రమ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఆపరేటింగ్ ఆఫ్ ఇన్ ఇండియా ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్ విల్ బీ క్లాసిఫైడ్ ఆపరేటింగ్ అండ్ ఇన్వెస్టింగ్. సో ఇప్పుడు మనం ఆపరేటింగ్ చెప్పాలి, ఇన్వెస్టింగ్ చెప్పాలి. మన యొక్క బిజినెస్ ఏమి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం బ్యాంక్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ లోన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, సో మామూలుగా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనకి ఇన్వెస్టింగ్ వస్తుండే. బట్ ఏమంటే మనం మన యొక్క బిజినెస్ ఆపరేటింగ్ బిజినెస్ అదే కాబట్టి మనకి ఆపరేటింగ్కి వస్తుంది. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ డిపాజిట్స్ ఆపరేటింగ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసుకున్నా ఇవి మెయిన్ రెవెన్యూ అవుతాయి కాబట్టి ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. డిపాజిట్ని యాక్సెప్ట్ చేసినాము, సో బిజినెస్ఏ మెయిన్ అదే కాదు ఆపరేటింగ్ అవుతుంది. నెక్స్ట్ లోన్స్ గివెన్ టు కస్టమర్స్, అది మన మెయిన్ బిజినెస్ ఆపరేటింగ్కి వస్తుంది. లోన్స్ రీపే చేసినాము, అది కూడా మెయిన్ ఆపరేటింగ్కి వస్తుంది. అండ్ డిపాజిట్స్ని రీపే చేసినాము, అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్కి సంబంధించి. కమిషన్ని రిసీవ్ చేసుకున్నాము, ఆపరేటింగ్ యాక్టివిటీ. లీజ్ రెంటల్ పేడ్ ఫర్ వేరియస్ బ్రాంచెస్, సో లీజెస్ పే చేయడము అది ఆపరేటింగ్కి అవుతుంది. సర్వీస్ ట్యాక్స్ పేడ్, సర్వీస్ ఇన్కమ్ని తీసుకోవడము, సర్వీస్ ట్యాక్స్ పే చేయడం అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్కి వస్తుంది. ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ న్యూ బ్రాంచ్, ఫర్నిచర్ ఈజ్ ఇన్వెస్టింగ్, అసెట్స్లో పర్చేజ్ చేసే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్గ్రేడెడ్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, సో బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఇన్వెస్టింగ్ చేయడం అంటే లాంగ్ టర్మ్ పర్పస్కి, సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. అండ్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఇన్ 100% సబ్సిడరీ ఆఫ్ ఫర్ ఆపరేటింగ్ ఏ బ్రాంచ్ ఇన్ అబు దుబాయ్. సో దుబాయ్లో మనం ఒక బ్రాంచ్ పెట్టాలనుకుంటాం, సో ఇన్వెస్టింగ్ అనమాట, ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. నెక్స్ట్ న్యూ కార్స్ పర్చేజ్ ఫర్ హోండా డీలర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ కార్ అండ్ రిమైనింగ్ అమౌంట్ పేడ్ ఇన్ క్యాష్. సో మనం ఇన్వెస్టింగ్ క్యాష్ పేమెంట్ వస్తుంది, ఏదైతే నెట్ అమౌంట్ పేమెంట్ చేసినామో ఆ పేమెంట్కి సంబంధించి చూస్తే. ప్రొవిడెంట్ ఫండ్ పేడ్ ఫర్ ద ఎంప్లాయీస్, సో ఎంప్లాయీకి సంబంధించి ప్రొవిడెంట్ ఫండ్ చేసినామంటే అది ఆపరేటింగ్ అవుతుంది. సో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ పే చేస్తే. అండ్ ఇష్యూడ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఇష్యూ చేసినామంటే అది కన్సిడర్ చేయము, క్యాష్ ఫ్లో అనేది ఎటువంటిది ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే సింపుల్గా మన డ్యూరింగ్ లైఫ్ టైంలో ఎంటిటీకి సంబంధించి లైఫ్ టైంలో ఏవైనా మనీ కావాల్సి ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్ పర్పస్కి సంబంధించి కంపెనీ అనేది రైజ్ చేస్తుంది క్యాపిటల్ని. కంపెనీ రైజ్ చేసేటప్పుడు క్యాపిటల్ అనేది ఈక్విటీలో అయినా రైజ్ చేయొచ్చు ఆర్ లోన్లో అన్న రైజ్ చేయొచ్చు. సో క్యాష్ ఫ్లోస్ అనేది రిలేటింగ్ రైజింగ్ ఫండ్ని రైజ్ చేయడము ఆర్ రిడమ్షన్ చేయడము
ఫండ్స్ని కవర్ చేయడం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి సంబంధించి. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది చూసుకోవాలి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది జనరల్లీ కవర్డ్ అండర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో కనుక్కుంటాం. అంటే మనం పెట్టిన క్యాపిటల్కి ఎంత కాస్ట్ కావచ్చు, మనం క్యాపిటల్ కోసం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఏముంటాయి ఫైనాన్సింగ్ అంటే ఇష్యూయింగ్ షేర్స్ ఆర్ అదర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్. సో క్యాష్ ప్రొసీడ్స్ వచ్చినాయి, మనం ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేయడం వల్ల, అదర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ని ఇష్యూ చేయడం వల్ల క్యాష్ వచ్చింది, అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ పేమెంట్ చేసినాము టు ఓనర్స్ టు అక్వైర్ ఆర్ రెడీమ్ ద ఎంటిటీ షేర్స్. సో ఎంటిటీ షేర్స్ని రిడీమ్ చేయడానికి ఆర్ అక్వైర్ చేయడానికి, ఈ మళ్ళీ క్యాష్ బ్యాక్ తెచ్చుకోవడానికి పేమెంట్ చేస్తే అవుట్ఫ్లో ఆఫ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. క్యాష్ ప్రొసీడ్ ఫ్రమ్ ఇష్యూయింగ్ డిబెంచర్స్, లోన్స్, బాండ్స్, మార్టిగేజెస్ అండ్ అదర్స్. సో మన క్యాపిటల్ కానీ మన యొక్క బారోయింగ్ కానీ అవి చేంజ్ అవుతుంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి వస్తుంది. అండ్ క్యాష్ రీపేమెంట్ చేయడం, అమౌంట్ ఆఫ్ బారోడ్ ఎంత చేసినాం వాటికి సంబంధించి. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమున్నాయి, క్యాష్ పేమెంట్ బై లెస్సీ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ రిలేటింగ్ టు ఏ లీజ్కి సంబంధించి. నెక్స్ట్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ టేకెన్ ఫ్రమ్ పేరెంట్ కంపెనీ, ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫ్రమ్ పేరెంట్ కంపెనీ నుంచి తీసుకున్నాము. హ్యావింగ్ మల్టిపుల్ బిజినెస్, మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐడెంటిఫై ఏం చేయాలి, ఆపరేటింగ్ అంటే ఏమి, ఇన్వెస్టింగ్ అంటే ఏమి, ఫైనాన్సింగ్ అంటే ఏమి అనేది ప్రొవైడ్ చేయాలి. ఇష్యూ చేసినాము, సో ప్రిఫరెన్స్ చేసి ఇష్యూ చేసినామంటే మన యొక్క ఈక్విటీ అనేది చేంజ్ అవుతుంది, సో క్యాపిటల్ అనేది చేంజ్ అవుతుంది, సో ఫైనాన్సింగ్ యాక్టివిటీకి వచ్చేస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ 100% సబ్సిడరీ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ షేర్స్ ఆఫ్ సబ్సిడరీ, సో డివిడెండ్ రిసీవ్ చేసుకున్నాం. డివిడెండ్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం, మనం ఇన్వెస్ట్మెంట్ చేసింటేనే మనకి డివిడెండ్ అనేది వస్తుంది, సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్, సో అదర్ కంపెనీస్ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీలోకి వస్తుంది. నెక్స్ట్ బోనస్ షేర్స్ని ఇష్యూ చేసినాము, సో బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తే అది క్యాష్ ఫ్లో అనేది ఏముండదు, సో బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తే క్యాష్ ఫ్లో అనేది ఏముండదు. పర్చేజ్ చేసినాము, పర్చేజ్ లైసెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్పెషల్ డ్రగ్స్, సో పర్చేజ్ చేసినాము, ఒక లైసెన్స్ని పర్చేజ్ చేసినాము ఏదానికి, స్పెషల్ డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. పర్చేజ్ లైసెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్పెషల్ డ్రగ్స్, అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. రాయల్టీ రిసీవ్డ్ ఫ్రమ్ ద గూడ్స్ పేటెంటెడ్ బై ద కంపెనీ, సో రాయల్టీ రిసీవ్ చేసుకున్నాము, ఏది మన యొక్క పేటెంటెడ్ బై ద కంపెనీకి సంబంధించి, సో అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. సో మన యొక్క బిజినెస్కి సంబంధించి కాబట్టి రాయల్టీ మనం రిసీవ్ చేసుకుంటే అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లెట్టింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్, సో మనం ఒక బిల్డింగ్ అని లెట్అవుట్ ఇచ్చినాము, ఆ బిల్డింగ్కి సంబంధించి మనం లెట్అవుట్ బిజినెస్లో అయితే ఏం లేము కాబట్టి బిల్డింగ్ని లెట్అవుట్ ఇస్తే నాకు ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సో ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నాకు అమౌంట్ అనేది వచ్చేది. డివిడెండ్ పే చేసినాం, సో డివిడెండ్ పే చేస్తే ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. డివిడెండ్ పే చేస్తే ఫైనాన్సింగ్, డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ వస్తుంది. డివిడెండ్ పే చేసినాము ఆన్ సెక్యూరిటీ డిపాజిట్లో, మనమే పే చేసినాం కాబట్టి ఫైనాన్సింగ్ యాక్టివిటీ. గుడ్విల్ని పర్చేజ్ చేసినాము అంటే మనకి అసెట్, సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ వస్తుంది. అక్వైర్డ్ ద అసెట్ ఆఫ్ ఏ కంపెనీ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్ నాట్ పార్టింగ్ ఎనీ క్యాష్, సో మనం ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేసి అసెట్ని తీసుకున్నాం, నాన్ క్యాష్ ఐటమ్, సో కన్సిడర్ చేయకూడదు ఎక్కడ. నెక్స్ట్ ఇంటీరియం డివిడెండ్ని పే చేసినాము అంటే క్యాష్ వెళ్ళింటుంది, సో ఫైనాన్సింగ్ యాక్టివిటీ. డివిడెండ్ అనేది ఇంటీరియర్ డివిడెండ్ కానీ ఫైనల్ డివిడెండ్ కానీ డివిడెండ్ పేమెంట్ చేస్తే ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. డిసాల్వ్ ద 100% సబ్సిడరీ అండ్ రిసీవ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ ఫైనాన్స్ సెటిల్మెంట్, అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఇది 100% సబ్సిడరీని సేల్ చేస్తే. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5, ఒక ఎంటిటీ ఉంది, ఎంటిటీ అనేది ఫ్యాక్టరింగ్ అరేంజ్మెంట్లో ఎంటర్ అయింది. ఫ్యాక్టరింగ్ అరేంజ్మెంట్ అంటే ఏజింగ్ చేయడం అన్నమాట. అండ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ద ఫ్యాక్టర్, ఎగ్జామిన్ ద సెట్ ట్రాన్సాక్షన్ అండ్ స్టేట్ హౌ షుడ్ ఇట్ బి ప్రజెంటెడ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, సో స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్లో ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది చెక్ చేసుకుంటే. సో అండర్ ఫ్యాక్టరింగ్ అరేంజ్మెంట్లో ఇట్ నీడ్ టు బి అసెస్డ్ వెదర్ ద అరేంజ్మెంట్ ఈజ్ రీకోర్స్ ఆర్ నాన్ రీకోర్స్, సో ఆ అరేంజ్మెంట్ అనేది రీకోర్స్ ఆర్ నాన్ రీకోర్స్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అయితే, రీకోర్స్ అంటే ఏమి, క్యాష్ రిసీవ్ చేసుకున్నామా, ఎస్ రిసీవ్ చేసుకున్నాము. క్లాసిఫై చేయి ఫైనాన్సింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ద ఎంటిటీకి సంబంధించి. కంటిన్యూస్ టు రికగ్నైజ్ ద రిసీవబుల్స్ అండ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్టర్ ఈజ్ ఇండీడ్ ఏ లయబిలిటీ, సో ఫస్ట్ మనం క్యాష్ని రిసీవ్ చేసుకున్నామా, ఎస్ రిసీవ్ చేసుకున్నాము. వాటిని క్లాసిఫై చేయాలి ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లో
ఇన్ఫ్లోస్గా, అండ్ ఎంటిటీ అనేది కంటిన్యూగా రికగ్నైజ్ చేయాలి రిసీవబుల్స్ని. అండ్ అమౌంట్ రిసీవ్ చేసుకునేది ఏదైతే ఫ్యాక్టర్ నుంచి రిసీవ్ చేసుకుంటామో ఇండీడ్ లయబిలిటీ ఏముంది, అండ్ సబ్స్టాన్స్ ఆఫ్ అరేంజింగ్ ఇన్ ఫైనాన్సింగ్లో ఏముంది. ఎంటిటీ అనేది రీటైన్ చేయాలి సబ్స్టాన్షియలీ ఆల్ రిస్క్ అండ్ రివార్డ్స్ ఉన్నవా లేదా, ఫ్యాక్టర్ చేస్తున్న రిసీవబుల్కి సంబంధించి అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్యాష్ని కలెక్ట్ చేస్తుంటామో బై ఫ్యాక్టర్ నుంచి లయబిలిటీ ఏముంది అండ్ రిసీవబుల్స్ ఏమున్నాయి వాటిని రికగ్నైజ్ ఉంటుంది. సో క్యాష్ కలెక్ట్ చేసుకుంటే బై ఫ్యాక్టర్స్ నుంచి లయబిలిటీని రిసీవబుల్స్ని రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరింగ్ అంటే ఏమి, మనకున్న రిసీవబుల్స్ని వాళ్ళు ఇంకా పేమెంట్ చేయలేదు బట్ నాకు అమౌంట్ అవసరం ఉంది, సో వాటిని నేను డిస్కౌంట్లో సేల్ చేస్తే ఫ్యాక్టరింగ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనం రికగ్నైజ్ చేయాలి ఈ లయబిలిటీ అండ్ రిసీవబుల్స్కి సంబంధించి. అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ దిస్ పర్పస్ టు డిస్క్లోజ్ యాజ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే అట్లా చేస్తామో వాటిని నాన్ క్యాష్ ఐటమ్స్గా డిస్క్లోజ్ చేయొచ్చు, బికాస్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద లయబిలిటీ అండ్ ఫ్యాక్టర్ రిసీవ్డ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ క్యాష్ ఫ్లో. సో ద నెట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ ఆన్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ క్యాష్ inflow from financing, but there is no operating cash flow from original sale to the entity. యాక్చువల్గా సేల్ చేసినప్పుడు అమౌంట్ వచ్చింటే అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది, బట్ ఆ సేల్ చేసిన ఇన్వాయిస్ని నేను ఫ్యాక్టరింగ్ చేసి చూపిస్తే అది నాకు ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ అది నాన్ రికోర్స్ బేస్ ఉంది అనుకోండి, అంటే నాన్ రికోర్స్ బేసిస్ ఉంటే ఎంటిటీ అనేది రికగ్నైజ్ చేయాలి ద ఫ్యాక్టర్స్ రిసీవబుల్స్ని అండ్ రిసీవ్స్ క్యాష్ ఫ్రమ్ ద ఫ్యాక్టర్స్ని. సో క్యాష్ ఏదైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మనం క్లాసిఫై చేయాలి ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్గా. సో అది రికోర్స్ బేసిస్ అయితే ఫైనాన్సింగ్లో ఇవ్వాలి అండ్ నాన్ రికోర్స్ బేసిస్ అయితే ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోలో చేయాలి. సో దిస్ ఈజ్ ద because the entity has received cash in exchange for receivables that arose from its operating activities సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ క్యాష్ యాక్టివిటీస్ సంబంధించి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పినాము. సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. సో మేజర్ క్లాస్ ఆఫ్ గ్రాస్ క్యాష్ రిసీట్స్ అండ్ గ్రాస్ క్యాష్ పేమెంట్స్ ఆర్ డిస్క్లోజ్ చేయాలి ఇక్కడ. అండ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఎఫెక్ట్ ఏముంటుంది ట్రాన్సాక్షన్కి సంబంధించి, నాన్ క్యాష్ నేచర్ ఏమున్నాయి అండ్ ఎనీ డిఫరల్ ఏమున్నాయన్నా, ఎనీ యాక్చువల్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఆపరేటింగ్ క్యాష్ రిసీవ్స్ ఉన్నాయా, ఆర్ పేమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్ ఐటమ్స్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ అసోసియేట్ అనేవి ఉన్నాయా, ఇన్వెస్టింగ్కి సంబంధించి ఫైనాన్సింగ్కి సంబంధించి వీటన్నిటిని అడ్జస్ట్ చేయాలి. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఏం చేస్తాము, సింపుల్గా మేజర్గా గ్రాస్ రిసీట్స్ ఏమొచ్చినాయి, గ్రాస్ పేమెంట్స్ వచ్చినాయి, వాటిని డిస్క్లోజ్ చేస్తే డైరెక్ట్ మెథడ్ ఈజ్ క్లోజ్. అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్కి పోతాము, అంటే ప్రాఫిట్ తీసుకొని నెట్ ప్రాఫిట్ని తీసుకొని వాటికి నాన్ క్యాష్ ఐటమ్స్ని అడ్జస్ట్మెంట్ చేయడము, ఏమన్నా డిఫరల్ ఆర్ అక్రూవల్ పాస్ట్కి సంబంధించి ఆ ఫ్యూచర్ ఆపరేటింగ్కి సంబంధించి క్యాష్ రిసీట్ క్యాష్ పేమెంట్స్ ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేయడము, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు ఇన్వెస్టింగ్కి అండ్ ఫైనాన్సింగ్కి సంబంధించి ఏవైతే ఉన్నావో వాటిని అడ్జస్ట్మెంట్ అని చేయడం అనేది ఇండైరెక్ట్ మెథడ్లో ఉంటుంది. ఇక్కడ ఎంటిటీ అనేది రిపోర్ట్ చేయాలి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది ఏదైనా ఆ డైరెక్ట్ మెథడ్కి పోవచ్చు, ఇండైరెక్ట్ మెథడ్కి పోవచ్చు. డైరెక్ట్ మెథడ్లో ఏమి గ్రాస్ రిసీట్ ఏమొచ్చినాయి, గ్రాస్ పేమెంట్ నేను ఏం చేస్తున్నా అనేది చూసుకుంటే డిస్క్లోజ్ చేస్తే కంప్లీటెడ్. ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తాం, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నవి, నాన్ క్యాష్ నేచర్ ఏమున్నాయి, ఏమైనా డిఫరల్స్ ఉన్నాయా, అక్రూవల్స్ ఏమున్నాయా, పాస్ట్కి ఆర్ ఫ్యూచర్ ఆపరేటింగ్ క్యాష్ రిసీట్స్కి ఆర్ పేమెంట్స్కి ఆర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ అసోసియేటెడ్ విత్ ఇన్కమ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి సంబంధించి వీటన్నింటిని నేను అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే బాటమ్ అప్ అప్రోచ్ని యూజ్ చేస్తాము. సో ఎంటిటీస్ అనేది ఎంకరేజ్ చేస్తుంది రిపోర్ట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆఫ్ ఫర్మ్ ఆపరేటింగ్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్కి సంబంధించి. సో ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అంటే సింపుల్గా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఎస్టిమేటింగ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏమున్నవి అండ్ ఏవైతే నాట్ అవైలబుల్ అండర్ ఇండైరెక్ట్ మెథడ్లో వాటిని ప్రొవైడ్ చేస్తాము. అండ్ డైరెక్ట్ మెథడ్లో ఇన్ఫర్మేషన్ అనేది మేజర్ క్లాస్ వచ్చేసి మనకి గ్రాస్ రిసీట్స్ ఏమున్నాయి, గ్రాస్ పేమెంట్ ఏమున్నాయి వాటిని డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఫర్ అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి తీసుకోవడము ఆర్ అడ్జస్టింగ్ సేల్స్ని ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్ని, ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంట్రెస్ట్ అండ్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ సిమిలర్ ఛార్జెస్ ఏమున్నాయి ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వాటన్నిటిని తీసుకోవడము. తర్వాత చేంజెస్ డూయింగ్ ద పీరియడ్ ఇన్ ఇన్వెంటరీ అండ్ ఆపరేటింగ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ఏమున్నాయి ఆ చేంజెస్ని అడ్జస్ట్మెంట్ చేసి క్యాష్ బ్యాలెన్స్ని తీసుకోవడం. అదర్ నాన్ క్యాష్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం. అదర్ ఐటమ్స్ విచ్ ఈస్ క్యాష్ ఎఫెక్ట్ ఇన్ ఫర్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి తీసుకోవాలి. ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ అనేది
ఏం చేంజ్ కాదు. ఆపరేటింగ్ ఒకటే మనకి మెథడ్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. అది మనకి డైరెక్ట్ మెథడ్ అన్నారా, ఇండైరెక్ట్ మెథడ్ అన్నారా? డైరెక్ట్ మెథడ్ అంటే మనకి డైరెక్ట్ టాప్ టు బాటమ్ అప్రోచ్కి వచ్చేయచ్చు. అంటే డైరెక్ట్గా గ్రాస్ రిసీట్స్ తీసుకోవడం, గ్యాస్ పేమెంట్ తీసుకోవడం మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేది వస్తుంది. వేరే హ్యాస్ ఇండైరెక్ట్ మెథడ్ అని అనుకోండి, బాటమ్ అప్ అప్రోచ్కి పోవాలి. బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింద నెట్ ప్రాఫిట్ తీసుకొని వాటికి నాన్ క్యాష్ ఐటమ్స్ని అడ్జస్ట్మెంట్ చేసి వాటి తర్వాత చేంజెస్ ఇన్ కరెంట్ అసెట్, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వీటన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసి అండ్ తర్వాత ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ ఆర్ లాసెస్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసి వాటి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసి అప్పుడు వచ్చేది నాకు నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అవుతుంది. ఇది ఇండైరెక్ట్ మెథడ్లో వచ్చినప్పుడు. సో అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే మనకి డైరెక్ట్ మెథడ్ అనేది స్టార్ట్ అయ్యేది క్యాష్ రెవెన్యూస్ కానీ ఇన్కమ్స్ కానీ రిసీట్స్ ఆఫ్ ద కంపెనీ నుంచి స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్లో గ్రాస్గా నాకు ఏమొచ్చినాయి అనేది ఆల్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమున్నావో వాటిని డిడక్ట్ చేయడం ఆర్ రెవెన్యూ నుంచి అండ్ అప్పుడు నాకు క్యాష్ ప్రాఫిట్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం లైక్ ఈ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ని అడ్జస్ట్మెంట్ చేసే అయిపోతుంది. అండ్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, లాస్, గెయిన్స్ ఇవన్నీ మనం కన్సిడర్ చేయడము డైరెక్ట్ మెథడ్లో. అండ్ పేమెంట్ టు సప్లయర్స్ ఏముంది, ఆ రిసీట్ ఫ్రమ్ కస్టమర్స్ ఏమున్నాయి వీటిని కన్సిడర్ చేస్తాము. రిజల్టెంట్ ఫిగర్స్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అండ్ ఎక్సైజ్ వుడ్ బి సిమిలర్ టు కన్వర్టింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ అంటే అక్రూవల్కి సంబంధించి ఆర్ ఇంటూ రిసీట్ అండ్ పేమెంట్ క్యాష్ సిస్టమ్కి సంబంధించి విత్ సర్టన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇది వి కన్సిడర్ ద వర్టికల్ ఆపరేటింగ్ స్టేట్మెంట్. డైరెక్ట్ మెథడ్ విల్ హ్యావ్ టాప్ డౌన్ అప్రోచ్. సో దాన్ని మనం ఏమంటాము, టాప్ డౌన్ అప్రోచ్ అంటాము డైరెక్ట్ మెథడ్ చేస్తుంటే. అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఏది బై అడ్జస్టింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఏం జరిగినాయి డ్యూరింగ్ ద పీరియడ్కి సంబంధించి ఇన్వెంటరీకి అండ్ ఆపరేటింగ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్కి సంబంధించి. అండ్ నాన్ క్యాష్ ఐటమ్స్ ఏమున్నాయి, డిప్రిషియేషన్ కానీ, ప్రొవిజన్స్ కానీ, డిఫర్డ్ ట్యాక్సెస్ కానీ, అన్రియలైజ్డ్ ఫారిన్ కరెన్సీ గెయిన్స్ కానీ ఆర్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ కానీ, అసోసియేట్స్ కానీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేయడము, ఫైనాన్సింగ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ అనాలిసిస్ చేసేటప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ అనేది రివర్స్ డైరెక్ట్ మెథడ్ అనుకోవచ్చు. సో డైరెక్ట్ మెథడ్కి రివర్స్ చేయడము ఇక్కడ మనకు అకౌంటింగ్ ప్రాఫిట్స్తో స్టార్ట్ అయ్యి అంటే పిఏటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్తో స్టార్ట్ అయ్యి ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిటో ఆ ప్రాఫిట్స్తో స్టార్ట్ అయ్యి దేర్ఫోర్ ప్రాఫిట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ నాన్ క్యాష్ ఐటమ్స్కి అడ్జస్ట్మెంట్ చేయడము, లాస్ అండ్ గెయిన్స్ ఏవైతే ఉన్నావో ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి ఆర్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ని అడ్జస్ట్మెంట్ చేయడము, కలెక్షన్స్ అండ్ పేమెంట్ టు డిపార్టెటార్స్ క్రెడిటార్స్ ఏమో వాటిని అడ్జస్ట్మెంట్ చేయడము, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది డెరైవ్ చేసుకోవడం. ఇండైరెక్ట్ మెథడ్లో బాటమ్ అప్ అప్రోచ్కి పోతాము. సో అండర్ బోత్ ద మెథడ్స్లో అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఏముంది నెసరీగా అండ్ అప్రోచెస్ ఏమి ప్రజెంటేషన్ చేయడానికి డిఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్కి ఎట్లుంటుంది అనేది చూద్దాము. ఇక్కడ సేల్స్ ఇచ్చాడు. సో గ్రాస్ సేల్స్ని నేను కన్సిడర్ చేయాలి. కాస్ట్ ఆఫ్ గుడ్స్, అడ్వర్టైజ్మెంట్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ పేడ్, లాస్ ఆన్ సేల్, పీబీటీ ఆర్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో డైరెక్ట్ మెథడ్ అంటే నేను డైరెక్ట్గా టాప్ టు బౌండ్ కావడము, ఇది డైరెక్ట్ మెథడ్. అంటే బాటమ్ అప్రోచ్ అంటే నేను కింద నుంచి పైకి పోవడం, అది ఇండైరెక్ట్ మెథడ్ అవుతుంది. సో పైనుంచి కిందికి రావడం అంటే నాకు సేల్స్ ఏం జరిగినాయి, ఓకే ఇంకా బ్యాలెన్స్ షీట్ ఉందా, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉన్నవి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి సంబంధించి అసెట్స్, కరెంట్ లైబిలిటీ. సో ఫస్ట్ ఆపరేటింగ్ డైరెక్ట్ మెథడ్ అంటే సింపుల్గా నాకు క్యాష్ సేల్స్ ఏం చేసినాను, ఎక్స్పెండిచర్స్ ఏం జరిగినవి, పర్చేస్ ఏం చేసినాను, ఓవర్హెడ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, లాస్ ఆన్ సేల్. మనకి ఓన్లీ ఆపరేటింగ్కి రిలేటెడ్ అడిగింటే ఆపరేటింగ్ రిలేటెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏమడినాడు, సింపుల్గా ఆపరేషన్స్ ఫ్రమ్ బై డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో అందులో మనకి ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు, అమౌంట్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ ఏవైతే ఉండవో ఇంట్రెస్ట్ పే చేసినాము, ఇంట్రెస్ట్ పే చేస్తే నాకు ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది, డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఐటమ్ అవుతుంది కన్సిడర్ చేయడం, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. సో నేను కన్సిడర్ చేయను. క్యాష్ ప్రాఫిట్స్ ఎంత, నాకు 1 lakh. ట్యాక్స్ ఎంత ఇప్పుడు నాకు 30,000. అంటే క్యాష్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 70,000 ఈజ్ మై క్యాష్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. క్యాష్ రిసీట్స్ ఏమున్నాయి, ఫ్రమ్ సేల్స్ అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ నుంచి చూసుకుంటే అంటే నాకు ఈ సేల్స్ ఏముంది, ఆ సేల్స్కి ఏం చేయాలి, ఓపెనింగ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఏమున్నాయి మైనస్ క్లోజింగ్ ట్రేడ్ రిసీవబుల్ చేస్తే ఎండింగ్లో నాకు ఎంత పేమెంట్ చేసినాను, నాకు ఎంత రిసీట్ వచ్చింది అనేది తెలుస్తుంది క్యాష్ రిసీట్కి. సో సేల్కి సంబంధించి అయితే క్యాష్ రిసీట్స్ వస్తాయి అండ్ పేమెంట్స్ ట్రేడ్ పేయబుల్స్ పర్చేస్కి సంబంధించి అయితే నాకు క్యాష్ పేమెంట్స్కి సంబంధించి వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత సోల్ చేసినాను నేను ఈ ఇయర్కి, క్లోజింగ్ ఇన్వెంటరీ నా దగ్గర ఎంత పెండింగ్ ఉంది అండ్ ఓపెనింగ్ ఇన్వెంటరీస్ నాకు ఎంత ఉండే వాటిని లెక్క చేయాలి. అండ్ పర్చేస్ ఏం చేసినాను అండ్ ఓపెనింగ్ ట్రేడ్ పేయబుల్స్ ఏమున్నా, క్లోజింగ్ ట్రేడ్ పేయబుల్స్ ఉన్నారు వాటిని డిడక్ట్ చేయాలి. అప్పుడు నాకు ఈ పేమెంట్ ఎంత చేసినాను క్రెడిటార్స్ అనేది
తెలుస్తుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ వచ్చేసి నాకు ఓపెనింగ్ పేయబుల్స్ ఏముండే అండ్ క్లోజింగ్ పేయబుల్స్ ఏమున్నాయి, వాటిని డిడక్ట్ చేస్తే నాకు పేమెంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ ఇండైరెక్ట్ మెథడ్లో చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏముంది అండ్ డిప్రిషియేషన్. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ మెథడ్లో పోతాము. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్న ప్రాఫిట్ని నేను ఫస్ట్ తీసుకోవాలి, అంటే ప్యాట్ని నేను తీసుకోవాలి, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని తీసుకోవాలి. యాడ్ అండ్ లెస్ చేయాలి, అంటే డిప్రిషియేషన్ని యాడ్ చేయడము, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ని యాడ్ చేయడము, ఆర్ ఇంట్రెస్ట్ పే చేసినది యాడ్ చేయడము, డిక్రీజ్ చేయడము. ఏవైతే ఈ చేంజెస్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేయడము. అసెట్స్ నాకు ఇంక్రీజ్ అయినవా, సో అసెట్ నాకు ఇంక్రీజ్ అయినవా నేను డిడక్ట్ చేయాలి, అసెట్ నాకు డిక్రీజ్ అయినవా నేను యాడ్ చేయాలి. సో అసెట్స్కి కరెంట్ అసెట్స్కి ఈ క్యాష్ ఫ్లోలో నాకు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే కరెంట్ అసెట్స్ నాకు ఇంక్రీజ్ అయితే నేను డిడక్ట్ చేయాలి, కరెంట్ అసెట్ నాకు డిక్రీజ్ అయితే నేను యాడ్ చేయాలి. సేమ్ హ్యాజ్ కరెంట్ లయబిలిటీస్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్లో నేను ఏం చేయాలి, వాటికి డైరెక్ట్ మెథడ్ ఉంటుంది. సో అవి ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ ఫ్లో డెరైవ్డ్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చేసి 70,000. సో బోత్ మెథడ్స్లో నాకు ఎట్లా తిరిగి సేమ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది వీటికి సంబంధించి. సో రిపోర్టింగ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఎట్లుంటుంది అనేది ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్టింగ్ క్యాష్ ఫ్లో ఆన్ ఏ నెట్ బేసిస్, ఐ థింక్ ఇది నెక్స్ట్ దానిలో చేద్దాంలేండి.